సో ఎస్ఏపిలో మనకి డాక్యుమెంట్ టైప్స్ అంటారు, సేల్స్ డాక్యుమెంట్ టైప్స్. టోటల్గా మనకి 19 డాక్యుమెంట్ టైప్స్ ఉంటాయి అన్నట్టు, ఓకేనా. సో ప్రతి బిజినెస్ ప్రాసెస్లో ఈ 19 ఉండాల్సినట్టుగా ఏం మ్యాండేటరీ ఏం లేదు. సో 19 బదులు 17 ఆర్ 18 అట్లా ఉండొచ్చు. సో ఆ డాక్యుమెంట్ టైప్స్ ఏంటి అసలు ఏంటో చూసుకుందాం, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి సేల్స్ డాక్యుమెంట్ టైప్స్కి టీ కోడ్ వచ్చేసి VOV8, ఓకేనా. సో త్రూ టీ కోడ్ వెళ్ళొచ్చు మనము, లేదంటే ఈ పాత్ మనకి కింద ఈ పాత్ ద్వారా కూడా మనము సేమ్ పేజ్కి వెళ్ళిపోవచ్చు, ఓకేనా. సో ఈ కంప్లీట్గా ఈ టోటల్ డాక్యుమెంట్ టైప్స్ అనేది మనకి ఈ పాత్ లేదా ఈ టీ కోడ్లో అవైలబుల్గా ఉంటాయి. సో మనకి ఇది డిస్క్రిప్షన్ అన్నట్టు, దీన్ని అసలు ఏమని పిలుస్తాం, ప్రాసెస్ ఏ ప్రాసెస్ ఏంటి అనేది. సో ఈ డాక్యుమెంట్ టైప్ అనేది మనము VA01లో VA01లో ఆర్డర్ ఇస్తాం కదా, దానికి OR అనేది వాడతాం. సో ఈ షార్ట్ ఫామ్ అన్నట్టు. సో మనకి టీ కోడ్లో ట్రాన్సాక్షన్లో ఈ డాక్యుమెంట్ టైప్ ఇట్లా ఈ షార్ట్ కోడ్తోని మనము ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం అన్నట్టు. సో దీనికి సంబంధించింది టీ కోడ్, ఏ టీ కోడ్లో ఏది వాడతాం అనేది. సో ఎంక్వైరీకి VA11 ఇలా ఉంటుంది. సో ఎంక్వైరీ అంటే ఏంటి నార్మల్గా, సో మనం ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ కొనాలనుకున్నప్పుడు దాని యొక్క అసలు స్పెసిఫికేషన్స్ ఏంటి, ఏదైనా డౌట్స్ ఉంటే మనం ఎంక్వైరీ చేస్తాం. సో దాన్నే మనం కస్టమర్ ఎప్పుడైనా ఎంక్వైరీ చేసినప్పుడు SAPలో ఎంక్వైరీ లాగా క్రియేట్ చేస్తాము. సో ఎంక్వైరీకి మనకి డాక్యుమెంట్ టైప్ వచ్చేసి IN. సో ఇక్కడ స్పెల్లింగ్ ఏంటంటే మనకి EN అని ఉంటుంది, బట్ ఇక్కడ డాక్యుమెంట్ టైప్ IN అని ఉంటుంది, ఓకేనా. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో SAPలో ఇట్లనే వాడతారు, IN అని వాడతారు. సో దీనికి మనకి ఎంక్వైరీ క్రియేట్ చేయడానికి టీ కోడ్ వచ్చేసి VA11, ఓకేనా. నెక్స్ట్ కొటేషన్ అంటే ఏంటంటే ఎంక్వైరీ చేసిన తర్వాత మనకు ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, ఫర్దర్ నెక్స్ట్ స్టెప్ మనము దాని గురించి ఇంట్రెస్ట్ చూపించామనుకోండి. సో దానికి నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనము కొటేషన్ తీసుకుంటాము. సో ప్రోడక్ట్ యొక్క స్పెసిఫికేషన్స్ అంతా తెలిసింది, సో ప్రైస్ ఎలా ఉంటుంది, ఏంది, ఇంకొంచెం కండిషన్స్ ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి నెక్స్ట్ స్టెప్ SAPలో కొటేషన్ క్రియేట్ చేస్తారు. సో కొటేషన్ డాక్యుమెంట్ టైప్ QT, టీ కోడ్ VA21. సో కొటేషన్ తర్వాత ఏంది, సో కొటేషన్లో మనకి ఏంటంటే నెగోషియేషన్ అవుతాయి అన్నట్టు. సో ఇచ్చిన ప్రైస్ అనేది సాటిస్ఫై అనుకోండి, కస్టమర్ ఎక్స్చేంజ్ చేస్తాడు, ఆర్డర్ ప్లేస్ చేస్తాడు. సో ఆర్డర్ ప్లేస్ చేయడానికి మనకి టీ కోడ్ వచ్చేసి VA01, ఆర్డర్ టైప్ OR ఇదన్నట్టు. సో ఇలా అవుతుంది. సో ఈ ప్రాసెస్ ఇలా స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇది నార్మల్గా సేల్స్ జరగడానికి ముందు ఎంక్వైరీ కొటేషన్ అనేది ప్రీ సేల్స్ ప్రాసెస్ అని అంటారు. సో ఇలా ఉంటుంది. సో ఆర్డర్ తర్వాత నెక్స్ట్ డెలివరీ, ఇన్వాయిస్, ఇలా OTC సైకిల్ అనేది వెళ్తూ ఉంటుంది. సో ఇన్ ద సేమ్ వే మనకి కొన్ని ప్రాసెస్లు ఇప్పుడు డిఫరెంట్గా ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ 4th వన్ వచ్చేసి రష్ ఆర్డర్, డాక్యుమెంట్ టైప్ RO, సేమ్ VA01 టీ కోడ్లో మనం క్రియేట్ చేస్తాము. రష్ ఆర్డర్ అంటే ఏంటి అంటే జనరల్గా కస్టమర్స్కి కొన్నిసార్లు ఏంటంటే ఇమీడియట్ డెలివరీ, అర్జెంట్ డెలివరీ అనే అవసరం ఉంటుందంట. సో ఆ ప్రాసెస్లో ఈ రష్ ఆర్డర్ అనేది వాడతారు. క్యాష్ సేల్ ఆల్సో సేమ్, రష్ ఆర్డర్ క్యాష్ సేల్ సేమ్ ఇమీడియట్గా డెలివరీ కోసం వాడతారు. బట్ ఈ రెండింటిలో స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టు, ఓకేనా. క్యాష్ సేల్కి డాక్యుమెంట్ టైప్ CS, టీ కోడ్ సేమ్ VA01. సో ఈ రెండింటిలో డిఫరెన్స్ ఏంటంటే యాక్చువల్గా రష్ ఆర్డర్, క్యాష్ సేల్ ఆర్డర్ ఏంటంటే నార్మల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్కి ఇమీడియట్గా డెలివరీ అవసరం ఉంది. కస్టమర్ ఏం చేస్తాడంటే స్టోర్ విజిట్ చేసేసి ఆర్డర్ ప్లేస్ చేసేసి ఆ ప్రోడక్ట్ని తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు అన్నట్టు. రష్ ఆర్డర్లో పేమెంట్ అనేది తర్వాత అవుతుంది, తర్వాత పే చేస్తూ ఉంటాడు. అంటే కస్టమర్ కంపెనీకి ట్రాన్సాక్షన్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి అన్నట్టు. పేమెంట్స్ అనేది ఇమీడియట్గా జరగవు. సో క్రెడిట్ అని ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే సో కస్టమర్ ఏంటంటే ఇప్పుడు తీసుకున్న తర్వాత నెక్స్ట్ 1 వీక్ ఆర్ 10 days సంథింగ్ లేటర్ ఇట్లా పేమెంట్స్ జరుగుతూ ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే కస్టమర్ స్టోర్ విజిట్ చేసేసి ప్రోడక్ట్ తీసేసుకుంటాడు, పేమెంట్ చేయకుండా వెళ్ళిపోతాడు అన్నట్టు. సో పేమెంట్ తర్వాత చేస్తాడు అదన్నట్టు. సో క్యాష్ సేల్ ఏంటంటే సేమ్ ఉంటుంది, కస్టమర్ వచ్చి స్టోర్ విజిట్ చేసిన తర్వాత ఆర్డర్ వేసేసి ప్రోడక్ట్ తీసేసుకుంటాడు, పేమెంట్ చేసేసి వెళ్ళిపోతాడు. సో ఈ రష్ ఆర్డర్, క్యాష్ సేల్ ఏంటంటే సిమిలర్గా మనం రియల్ లైఫ్లో ఎట్లా అంటే లైక్ ఇప్పుడు మనము సూపర్ మార్కెట్లో డిమార్ట్ అలాంటి వాటికి వెళ్తాం కదా. సో అక్కడ జరుగుతుంది. మనం ఏం చేస్తాము, అవుట్లెట్ విజిట్ చేస్తాము, ప్రోడక్ట్ పిక్ చేసుకుంటాము, లైక్ ఆర్డర్ వేయడం అంటే ప్రోడక్ట్ పిక్ చేయడం అన్నట్టు. సో అది తీసేసుకొని కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి ప్రోడక్ట్ తీసుకుని వెళ్ళిపోతాము. సో ఒక ప్రాసెస్లో క్యాష్ పే చేస్తాము, ఇంకో ప్రాసెస్లో క్యాష్ పే చేయం, అదే స్మాల్ డిఫరెన్స్ అది, ఓకేనా. దీని తర్వాత నెక్స్ట్ డెలివరీ, ఇన్వాయిస్ ఇవంతా కామన్ జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో ఇలా ఉంటుంది రష్ ఆర్డర్, క్యాష్ సేల్ ప్రాసెస్కి. సో నెక్స్ట్ రిటర్న్ ఆర్డర్ 6 రిటర్న్ ఆర్డర్, డాక్యుమెంట్ టైప్ వచ్చేసి RE, సేమ్ VA01 టీ కోడ్లో మనము క్రియేట్ చేస్తాము. సో రిటర్న్ ఆర్డర్ ఎప్పుడంటే కొన్నిసార్లు ప్రోడక్ట్ అనేది రిసీవ్ అయిన తర్వాత ప్రోడక్ట్ నచ్చకపోవడము, లేదంటే ఆ క్వాలిటీ కానీ లేదంటే ఓవర్ క్వాంటిటీ సెండ్ చేయడం, ఏదైనా ఇష్యూ వల్ల కస్టమర్ రిటర్న్ చేస్తాడు. రిటర్న్ చేసినప్పుడు ఏం చేస్తామంటే రిటర్న్ ఆర్డర్ ప్లేస్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. సో దానికోసం వాడతాడు. నెక్స్ట్ క్రెడిట్ మెమో రిక్వెస్ట్ ఏంటంటే సో కంపెనీ నుంచి కస్టమర్కి ఎప్పుడైనా పేమెంట్ అనేది ఇవ్వాల్సి వచ్చినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్ ఆర్డర్ ఉంది అంటే కస్టమర్కి ప్రోడక్ట్ నచ్చకపోవడం వల్ల ఏం చేస్తాడు, రిటర్న్ ఆర్డర్ ప్లేస్ చేశాడు. సో
కంపెనీ వాళ్ళు ఏంటంటే ఆ ప్రోడక్ట్ని స్పెసిఫై ఒకసారి చూస్తారు, అబ్జర్వ్ చేస్తారు, అంటే లైక్ ఇన్స్పెక్షన్ చేసేసి ఓకే ఫాల్ట్ అనేది జెన్యున్గా ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ ప్రోడక్ట్ని పిక్ చేసేసుకొని నెక్స్ట్ పేమెంట్ అనేది చేస్తారన్నట్టు. సో ఇలా పేమెంట్ ఇవ్వడానికి క్రెడిట్ మెమో రిక్వెస్ట్ రైజ్ చేస్తారన్నట్టు, అలా ఉంటుంది. సో డెబిట్ మెమో రిక్వెస్ట్ అనేది క్రెడిట్ మెమో రిక్వెస్ట్కి అపోజిట్ అన్నట్టు. అంటే క్రెడిట్ మెమోలో కంపెనీ కస్టమర్కి పే చేస్తుంది, డెబిట్ మెమో రిక్వెస్ట్లో కస్టమర్ కంపెనీకి పే చేయాల్సి వస్తుంది. ఏ కేసెస్లో అంటే కొన్నిసార్లు లేట్ పేమెంట్స్ ఉంటాయి, లేకపోతే ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేయడము. సో ఇలాంటి కేసెస్లో డెబిట్ మెమో రిక్వెస్ట్ అనేది యూజ్ చేస్తారు. సో క్రెడిట్ మెమో రిక్వెస్ట్కి డాక్యుమెంట్ టైప్ వచ్చేసి సిఆర్, టీ కోడ్ వచ్చేసి సేమ్ VA01. డెబిట్ మెమో రిక్వెస్ట్కి డాక్యుమెంట్ టైప్ డిఆర్, టీ కోడ్ VA01. నెక్స్ట్ ఇన్వాయిస్ కరెక్షన్ రిక్వెస్ట్, డాక్యుమెంట్ టైప్ ఆర్కే, సేమ్ టీ కోడ్ VA01. సో ఇన్వాయిస్ కరెక్షన్ రిక్వెస్ట్ ఇది ఎందుకు వాడతారంటే నార్మల్గా సో కొన్నిసార్లు ఇన్వాయిస్లో కొన్ని మిస్టేక్స్ జరగవచ్చు, మాన్యువల్గా ఏదైనా చేయడం వల్ల ప్రైజెస్ అనేది మాన్యువల్గా చేంజ్ చేస్తుంటారు కొన్నిసార్లు వాళ్ళకి తెలియకుండా యూజర్స్. సో ఆ టైంలో లేకపోతే ఓవర్ చార్జెస్ అన్ని పడుతూ ఉంటాయి అన్నట్టు, ప్రైస్ కరెక్ట్ పడకుండా. సో అలాంటి టైంలో ఏంటంటే ఇన్వాయిస్లో కరెక్షన్స్ అనేది చేసుకోవడానికి ఇది ఒక ఆప్షన్ ఇచ్చాడు SAP వాడు. అది నెక్స్ట్ 10th వన్ వచ్చేసి ఫ్రీ ఆఫ్ చార్జ్ అంటే ఏంటంటే నార్మల్గా శాంపుల్స్ అని వస్తుంటాయి కదా, శాంపుల్ ప్రొడక్ట్స్. ఆ శాంపుల్ ప్రొడక్ట్స్ని మనం కస్టమర్స్కి పంపడానికి ఏంటంటే ఇది ఫ్రీ ఆఫ్ చార్జ్ అనేది ప్రాసెస్ ఈ డాక్యుమెంట్ టైప్ని వాడతారు. సో డాక్యుమెంట్ టైప్ 50, టీ కోడ్ వచ్చేసి VA01. అండ్ నెక్స్ట్ 11th వన్ వచ్చేసి సబ్సీక్వెంట్ డెలివరీ ఫ్రీ ఆఫ్ చార్జ్. సో దీనికి డాక్యుమెంట్ టైప్ SDF, టీ కోడ్ VA01. సో ఇదేంటంటే కొన్నిసార్లు ఇప్పుడు రిటర్న్ ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నాం కదా, కస్టమర్కి ప్రోడక్ట్ నచ్చలేదు తీసుకున్న తర్వాత. సో కస్టమర్ ఏం చేస్తాడంటే ప్రోడక్ట్ నచ్చలేదు అని చెప్పేసి రిటర్న్ అనేది రిక్వెస్ట్ రైజ్ చేశాడు. సో కొన్నిసార్లు ఏంటంటే కంపెనీ ఏంటంటే కస్టమర్ని లూజ్ చేసుకోవద్దు, అంటే రిమార్క్స్ ఏం రావద్దు, సో ఫర్దర్గా ప్రాసెస్ అనేది స్మూత్గా ఉండాలి, లేకపోతే సంథింగ్ ఏదైనా ఇష్యూ వల్ల అంటే కస్టమర్ రిటర్న్ చేస్తా అన్నాడు, బట్ కస్టమర్ కొంచెం నచ్చ చెప్పేసి వేరే ప్రోడక్ట్ కానీ సేమ్ ప్రోడక్ట్ కానీ రిప్లేస్మెంట్, అంటే సేమ్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ లేకపోతే దానికి బదులు వేరే ప్రోడక్ట్ని రిప్లేస్మెంట్ చేస్తారంటూ. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే డెలివరీ చార్జెస్ ఏం లేకుండా సేమ్ కాస్ట్కి డిఫరెంట్ సేమ్ ప్రోడక్ట్ ఆర్ డిఫరెంట్ సేమ్ న్యూ ప్రోడక్ట్ ఆర్ డిఫరెంట్ ప్రోడక్ట్ని రిప్లేస్ చేస్తారన్నట్టు. సో ఆ కేసెస్లో ఈ సబ్సీక్వెంట్ డెలివరీ ఫ్రీ ఆఫ్ చార్జ్ అనేది వాడుతూ ఉంటారు అన్నట్టు. సో నెక్స్ట్ కన్సైన్మెంట్ ప్రాసెస్ అని ఉంటుంది 12th నుంచి 15th వరకు, 12, 13, 14, 15. సో ఈ 4 వచ్చేసి కన్సైన్మెంట్ ప్రాసెస్ అంటారు. ఇదేంటంటే ఒక పుష్ స్ట్రాటజీ అంటారు. కొన్నిసార్లు ఏంటంటే స్లో మూవింగ్ ప్రోడక్ట్ ఉంటుంది, లేకపోతే కొత్త ప్రోడక్ట్ అనేది మార్కెట్లో లాంచ్ చేస్తారు. లాంచ్ చేసినప్పుడు ఏంటంటే దాని గురించి సరే అడ్వర్టైజ్మెంట్ చేసడానికి కస్టమర్లోకి మార్కెట్లోకి వెళ్ళకపోవడము అలాంటి రీజన్స్ ఉంటాయి అన్నట్టు. కొన్నిసార్లు అలాంటి కేసెస్లో ఏంటంటే ప్రోడక్ట్ని కస్టమర్స్ ఎవరు విజిట్ చేయరు, పర్చేస్ చేయరు, సో చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు, అంటే దాని ప్రోడక్ట్ అసలు కామెంట్ తెలియదు అసలు ప్రోడక్ట్ అనేది బాగా ఉందా లేదా అనేది. సో తెలియకుండానే కస్టమర్స్ అనేది దాన్ని పక్కన పెడుతూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే కంపెనీకి లాస్ వస్తుంది అన్నట్టు. సో కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ ఏదైనా అవుట్లెట్కి అలాంటి వాటిలో వాళ్ళతో మాట్లాడేసి ఈ ప్రోడక్ట్ని డైరెక్ట్గా వాళ్ళ దగ్గర ఒక ప్లేస్లో పెడతారన్నట్టు. సో అక్కడ పెట్టిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే కస్టమర్కి అమ్ముకుంటారో అప్పుడే కస్టమర్ వీళ్ళు ఎక్కడ పెట్టారో ఆ స్టోర్ వాళ్ళకి బిల్ రైజ్ చేస్తారంట, ఆర్డర్ బిల్ అదంతా ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తూ ఉంటారంట. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే స్లో మూవింగ్ ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ని కస్టమర్స్ ఎవరు కొనడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఫర్ ఎగ్జాంపుల్ డీమార్ట్ ఉంది, ఆ డీమార్ట్లో ఏంటంటే వాడికి తీసుకోమంటే వాడు తీసుకోడు, ఈ ప్రోడక్ట్ని ఎవరు కొనట్లేదు, ఇంట్రెస్ట్ చూపించట్లేదు, సో నేను ఇక్కడ పే చేసి తీసుకున్నా కానీ నాకు ప్లేస్ అనేది అక్కడ ఆక్యుపై అయిపోతుంది, ప్లస్ నా అమౌంట్ కూడా ఈ ప్రోడక్ట్ పైన నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, సో దీనివల్ల నాకు బెనిఫిట్ ఏముండదు అంటాడు. సో అలాంటి కేసులో ఏంటంటే డీమార్ట్ వాడికి చిన్న డీల్ లాగా అంటే కొంచెం నెగోషియేషన్స్ మాట్లాడతారు. అప్పుడు ఏం చేస్తారంటే డీమార్ట్ వాడికి చెప్తాడు ప్రోడక్ట్ అనేది మేము జస్ట్ నువ్వు తీసుకో, నాకు పేమెంట్ ఏమి ఇవ్వకు, ఎప్పుడైతే నువ్వు నీ కస్టమర్కి అమ్ముకుంటావో అప్పుడే నాకు అమౌంట్ అనేది నాకు పే చెయ్యు. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి అవుట్లెట్ వాళ్ళకి ఏంటంటే జస్ట్ ప్లేస్ని పెట్టుకుంటారు కానీ అక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు, అంటే పేమెంట్ అనేది స్టక్ ఏమవ్వదు, జస్ట్ ఎప్పుడైతే అమ్ముకుంటాడో అప్పుడే కంపెనీకి ఇన్ఫార్మ్ చేసేస్తాడో అప్పుడు ప్రాసెస్ అయిపోతూ ఉంటుంది అన్నట్టు. సో అలా కన్సైన్మెంట్ ప్రాసెస్ అనేది బిజినెస్ ప్రాసెస్లో వన్ ఆఫ్ ద బిజినెస్ ప్రాసెస్, ఇది పుష్ స్ట్రాటజీ అంటారు. సో ఇవన్నీ 4 ఉంటాయి అన్నట్టు. సో దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి 12th వన్ కన్సైన్మెంట్ ఫిల్అప్, డాక్యుమెంట్ టైప్ CF, టీ కోడ్ VA01. ఫిల్అప్ అంటే ఇది నార్మల్గా ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా అవుట్లెట్లో మనం ప్రోడక్ట్ అనేది అక్కడ పెట్టడానికి కన్సైన్మెంట్ ఫిల్అప్ అంటారు. నెక్స్ట్ 13th వన్ కన్సైన్మెంట్ ఇష్యూ, డాక్యుమెంట్ టైప్ CA, టీ కోడ్ VA01. కన్సైన్మెంట్ ఇష్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డీమార్ట్లో మనం స్టాక్ పెట్టాము, అక్కడ డీమార్ట్లో వాళ్ళ కస్టమర్కి అమ్ముకున్నప్పుడు సో ప్రోడక్ట్ అనేది బయటకు వెళ్ళిపోతుంది, ఇష్యూ చేస్తున్నారు అన్నట్టు. సో అది ఆ ప్రాసెస్లో, ఈ ప్రాసెస్లో ఏంటంటే ఆర్డర్ అవుతుంది, డెలివరీ అయిపోతుంది, బిల్లింగ్ కూడా అయిపోతుంది, అంటే పేమెంట్ అవుతుంది కదా. సో ఈ 3 అవుతూ ఉంటాయి అన్నట్టు. సో నెక్స్ట్ కన్సైన్మెంట్ పికప్,
కన్సైన్మెంట్ పికప్ అంటే ఏంటంటే కొన్నిసార్లు ఆ ప్రోడక్ట్ అనేది డిమార్ట్లో కొనుక్కున్న కస్టమర్స్కి నచ్చకపోయింది అనుకోండి, వాళ్ళు రిటర్న్ చేస్తారన్నట్టు. సో దాన్ని కన్సైన్మెంట్ పికప్ అంటారు. ఓకేనా. సో డాక్యుమెంట్ టైప్ వచ్చేసి సివై అన్నారు. టీ కోడ్ సేమ్ VA01. నెక్స్ట్ కన్సైన్మెంట్ రిటర్న్. కన్సైన్మెంట్ రిటర్న్ అనేది ఏంటంటే డిమార్ట్ వాడు ఆ స్టాక్ అనేది ఎక్కువ రోజు పోలేదు అనుకోండి, కంపెనీకి ఇన్ఫార్మ్ చేస్తాడు, ఇది చాలా రోజుల నుంచి ప్రోడక్ట్ అనేది ఇట్లే పడిపోయింది, దీని అసలు ఎవరు కొనట్లేదు, సో ప్లీజ్ తీసుకెళ్ళండి అని రిక్వెస్ట్ చేస్తాడు. సో ఎందుకంటే అక్కడ ప్లేస్ అనేది ఆక్యుపై అయిపోతుంది, దానివల్ల వేరే ప్రోడక్ట్ అనేది పెట్టలేకపోతాడు అన్నట్టు. అంటే ఇది ఒక లాంగ్ డేస్ ఉంటే అలాంటి కేసెస్లో వాడతారు అన్నట్టు. సో అంటే ఎక్కువ రోజులు ఉందనుకోండి, అలాంటి టైంలో రిటర్న్కి రిక్వెస్ట్ చేస్తారు. సో అప్పుడు కన్సైన్మెంట్ రిటర్న్ అనేది వేస్తారు అన్నట్టు. సో డాక్యుమెంట్ వచ్చేసి CP, టీ కోడ్ VA01. అది. సో నెక్స్ట్ 16th నుంచి 19th వరకు ఏంటంటే అగ్రిమెంట్ టైప్స్ అన్నట్టు. లైక్ సింపుల్గా ఏంటంటే ఫస్ట్ 16th ఏంటంటే క్వాంటిటీ కాంట్రాక్ట్, డాక్యుమెంట్ టైప్ QC, టీ కోడ్ VA41. కాంట్రాక్ట్ అంటే నథింగ్ బట్ ఏంటంటే కంపెనీకి కస్టమర్కి మధ్య ఒక అగ్రిమెంట్ జరుగుతున్నట్టు. దీనివల్ల ఇది ఇక్కడ అగ్రిమెంట్ ఏంటంటే కస్టమర్ ఏం చేస్తాడంటే కంపెనీకి అడుగుతాడు, నాకు సోన్స్ ఆఫ్ ప్రోడక్ట్ అనేది ఈ ప్రోడక్ట్ అనేది కావాలి, నాకు ఇంత బల్క్లో కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 క్వాంటిటీ కావాలి, ఒక టూ మంత్స్ లేదా 3 months టైం పీరియడ్ లేదా 6 months టైం పీరియడ్ ఎంత ఉండొచ్చు. సో ఈ టైం పీరియడ్లో నాకు ఈ ప్రోడక్ట్ కావాలి అని చెప్పేసి కస్టమర్ రిక్వెస్ట్ చేస్తాడు. ఇక్కడ కస్టమర్కి ఏంటంటే ఆ ప్రోడక్ట్ అనేది బల్క్లో కొంటాడు. సో కస్టమర్ విల్ గెట్ కొంచెం తక్కువ ప్రైస్ లేకపోతే డిస్కౌంట్స్ అనేది అదొకటి ఉంటుంది. కొంచెం ప్రోడక్ట్ అనేది డెలివరీ అనేది కొంచెం ఆన్ టైం కస్టమర్ ఎక్స్పెక్ట్ చేసిన టైంకి కంపెనీ డెలివరీ చేస్తారు, ఎందుకంటే బల్క్లో బై చేస్తున్నాడు కాబట్టి. సో ఇది కస్టమర్కి బెనిఫిట్. కంపెనీకి ఏంటి, సేల్స్ అనేది గ్యారంటీ సేల్స్ అవుతున్నాయి, బల్క్లో అయిపోతున్నాయి. సో ఇది ఇద్దరికి బెనిఫిట్ అన్నట్టు. సో కాంట్రాక్ట్ అనేది అలా ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 16th one క్వాంటిటీ కాంట్రాక్ట్. ఇక్కడ ఏంటంటే కస్టమర్కి కంపెనీకి మధ్యలో క్వాంటిటీ అనేది మెయిన్ అన్నట్టు. బేస్ ఇక్కడ అంటే 1000 units లేదా 10,000 1 lakh unit అనేది ఆ ప్రోడక్ట్ యొక్క క్వాంటిటీని బేస్ చేసుకుని, సో ఇంత క్వాంటిటీ ఆఫ్ ప్రోడక్ట్ వచ్చేసి ఇంత టైం పీరియడ్లో అమ్మాలన్నట్టు. సో కస్టమర్ రిక్వెస్ట్ చేస్తాడు, నాకు ఈ టైం పీరియడ్లో ఇది కావాలి అన్నట్టు అడిగినప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే ఆ టైంకి కస్టమర్ డెలివరీ చేస్తుంది. సో ఇట్లా కాంట్రాక్ట్ అన్నట్టు. సో 17th నెక్స్ట్ వన్ వాల్యూ కాంట్రాక్ట్ జనరల్, డాక్యుమెంట్ టైప్ WK1, టీ కోడ్ VA41. సో ఇదేంటంటే సేమ్ కాంట్రాక్ట్ ఇది కూడా, బట్ ఇది డిఫరెంట్ ఏంటంటే వాల్యూని బేస్ చేసుకుంటుంది. ఇది వాల్యూ అంటే ఏంటంటే అమౌంట్ అన్నట్టు. సో 16th క్వాంటిటీ బేస్ చేసుకుంది, క్వాంటిటీతోనే అవుతుంది. ఇక్కడ వాల్యూ అంటే అమౌంట్ పైన, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh లేదా 10 lakhs 1 crore. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 crore అంతా క్వాంటిటీ నేను పర్చేస్ చేస్తాను, నాకు సోన్స్ టైం పీరియడ్ ఒక 3 months టైం పీరియడ్లో నాకు ఆ ప్రోడక్ట్ని మీరు సప్లై చేయాలి, కస్టమర్ అడుగుతాడు. సో కంపెనీ ఏంటంటే ఓకే బల్క్లో కొంటున్నాడు కాబట్టి అగ్రిమెంట్ ఓకే అంటారు. సో అలా అన్నట్టు. ఇక్కడ ఏంటంటే ఓన్లీ అమౌంట్ బేస్ చేసుకుని ఉంటుంది, మెటీరియల్స్ డిఫరెంట్గా ఏదైనా మెటీరియల్ ఉండొచ్చు. ఓకేనా, అలా అన్నట్టు. సో 18th one వాల్యూ కాంట్రాక్ట్ మెటీరియల్ స్పెసిఫిక్, డాక్యుమెంట్ టైప్ WK2, టీ కోడ్ VA41. సో ఇక్కడ ఏంటంటే సేమ్ ఇది కూడా కాంట్రాక్టే, బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ వాల్యూ ఉంటుంది, బట్ ఇంకా ఇన్ ద సేమ్ వే పర్టికులర్ మెటీరియల్స్ ఉంటాయి అన్నట్టు. లిమిటెడ్ మెటీరియల్స్ ఏవైతే మెటీరియల్స్ ఉంటాయో వాటికి మాత్రమే అగ్రిమెంట్ ఉంటుంది. అవి కాకుండా వేరే మెటీరియల్ అడిగితే కస్టమర్స్ అడిగినారు అనుకోండి, కంపెనీ సప్లై చేయొచ్చు చేయకపోవచ్చు, ఎందుకంటే అగ్రిమెంట్ లేదు. సో అలా అన్నట్టు. సో ఇది 16th one క్వాంటిటీ బేస్ చేసుకుంటుంది, 17th one వాల్యూ ఉంటుంది, 18th one వాల్యూ ప్లస్ స్పెసిఫిక్ మెటీరియల్స్ ఉంటాయి. సో అలా ఉంటుంది. సో 19th one వచ్చేసి అగ్రిమెంట్, షెడ్యూలింగ్ అగ్రిమెంట్. ఇక్కడ ఏంటంటే సేమ్ ఇది కూడా వన్ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్ లానే. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 monthsకి కాంట్రాక్ట్ ఉందనుకోండి, ఇక్కడ ఏంటంటే కస్టమర్ అనేది డెలివరీ డేట్స్ ముందే ఇస్తాడు, నాకు పలానా డేట్ రోజు ఇంత క్వాంటిటీ కావాలి, నెక్స్ట్ డే ఇంత ఇంత అన్నట్టు డెలివరీ డేట్స్ ముందే అడిగేస్తాడు, కంపెనీకి ఇచ్చేస్తాడు, నాకు ఈ సోన్స్ డేట్స్లో మీరు డెలివరీ చేయగలుగుతారా లేదా అని చెప్పేసి. సో కంపెనీ అగ్రి అవుతేనే మటుకు మాత్రమే ఈ అగ్రిమెంట్ అనేది అవుతుంది అన్నట్టు. సో అది. సో ఇది కూడా సేమ్ బల్క్లో కొంటాడు కస్టమరు, బల్క్లో అడిగినప్పుడు. కాకపోతే ఇక్కడ ఇందులో ఏంటంటే డెలివరీ డేట్స్ ముందే అడిగేస్తాడు, నాకు ఈ రోజు సప్లై చేస్తానంటేనే అగ్రిమెంట్ చేసుకుందాం, లేదంటే లేదు, అలా అన్నట్టు. సో ఇక్కడ కస్టమర్కి బెనిఫిట్ ఏంది, ప్రోడక్ట్ అనేది ఆన్ టైం డెలివరీ అయిపోతుంది, కొంచెం డిస్కౌంట్లో తీసుకుంటాడు. కంపెనీకి బెనిఫిట్ ఏంది అంటే కంపెనీ ఆల్సో విల్ గెట్ బల్క్ సేల్స్లో అవుతుంది, సేల్స్ అనేది అష్యూర్డ్గా అవుతున్నాయి అన్నట్టు. సో ఇది ఇలా ఉంటుంది. సో ఇప్పుడు SIPలో ఒకసారి చూద్దాం VOV8 అసలు టీ కోడ్ ఏంటి ఎలా అనేది. సో ఫస్ట్ పాత్లో వెళ్దాం. పాత్లో వెళ్తే ఎలా ఉంటుందంటే /n కొడుతున్నాను, తర్వాత SPRO ఎంటర్, రెఫరెన్స్ ING, నెక్స్ట్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో మనకి ఇప్పుడు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాకుండా సెపరేట్గా కొంచెం కిందకి వెళ్తే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అని ఉంటుంది. సో ఇక్కడ కింద చూసుకుంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇది క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత నెక్స్ట్ సేల్స్ ఉంటుంది. సో సేల్స్ తర్వాత ఈ సేల్స్ డాక్యుమెంట్,
ఇది క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ సేల్స్ డాక్యుమెంట్ హెడర్ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి డిఫైన్ సేల్స్ డాక్యుమెంట్ టైప్స్ క్లిక్ చేస్తున్నాను. ఇది సో మనకి ఇక్కడ డాక్యుమెంట్ టైప్స్ ఉంటాయి. సో ఇక్కడ చాలా డాక్యుమెంట్ టైప్స్ ఉంటాయి, బట్ ఈ 19 అయితే మనకి ఇంపార్టెంట్ మేజర్గా. ఓకేనా? సో ఇక్కడ గమనిస్తే కిందికి వచ్చి ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే టీ కోడ్ VOV8 ఉంది, ట్రాన్సాక్షన్ VOV8. సో మనం ఇలా చూసుకోవచ్చు, లేదనుకుంటే డైరెక్ట్గా త్రూ టీ కోడ్ కూడా మనం రావచ్చు. ఇప్పుడు నేను ఏంటంటే ఈ పేజ్ని ఇన్స్టాల్ చేసేస్తున్నాను. సో ఫ్రెష్ పేజ్కి వచ్చేసాము. సో డైరెక్ట్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే నేను టీ కోడ్ కొట్టి VOV8 ఇలా టైప్ చేస్తాను. సో సేమ్ వచ్చేసాం అదే పేజ్కి. ఇక్కడ కింద టీ కోడ్ మనకు ట్రాన్సాక్షన్ అనేది. ఓకేనా? VOV8. సో ఇక్కడ పొజిషన్ ఉంది కింద, ఈ పొజిషన్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ఇక్కడ మనకి IN కానీ క్యూటీ ఓకే IN కనబడింది, QT ఉంది. ఓకేనా? ఎంక్వైరీ. సో ఇక్కడ మనకి లోపలికి వెళ్తే కొన్ని కంట్రోల్స్ ఉంటాయి అన్నట్టు. అంటే ఎంక్వైరీ చేసినప్పుడు డాక్యుమెంట్ ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, సమ్ అలా కంట్రోల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ INలోకి డబుల్ క్లిక్ చేస్తున్నాను అలా. సో ఇక్కడ కొన్ని కంట్రోల్స్ ఉంటాయి అన్నట్టు. ఈ కంట్రోల్స్తోనే మనకి ప్రాసెస్ అనేది వెళ్ళిపోతుంది. అంటే రిటర్న్ ఆర్డర్ వేసినప్పుడు ఎలా వెళ్ళిపోవాలి, కన్సైన్మెంట్ ఆర్డర్ వేసినప్పుడు అసలు ఎలా ప్రాసెస్ వెళ్ళిపోవాలి, కాంట్రాక్ట్కి ఎలా వెళ్ళాలనేది కొన్ని కంట్రోల్స్ ఉంటాయి అన్నట్టు. దానివల్ల ఆ ప్రాసెస్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు. అంటే నార్మల్ ఆర్డర్కి ఈ డిఫరెంట్ ప్రాసెస్, డిఫరెంట్ డాక్యుమెంట్ టైప్స్కి ఎలా వెళ్ళాలనేది కంట్రోల్స్ ద్వారా మనకు అవుతుందన్నట్టు. సో ఇది ఓవరాల్గా సేల్స్ డాక్యుమెంట్ టైప్స్ ఏంటి, ఆ డాక్యుమెంట్స్ యొక్క జస్ట్ బ్రీఫ్ అన్నట్టు. ఇలా మనకి ఇవి ఉంటాయి. ఇవి అయితే కంపల్సరీ, ఇవి కాకుండా చాలా ఉంటాయి, బట్ యాజ్ ఆఫ్ నౌ ఇవి మనకు సరిపోతాయి.